నిన్న నాగార్జున గారు వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పి వెళ్ళారు మనకి. ఏంటి అంటే మిడ్ వీక్ లో ఎలిమినేషన్ ఉంటది ఈ వీక్ లో అని చెప్పారు. అంటే డెఫినెట్ గా నామినేషన్ అయిన వాళ్ళలోంచి ఒకరిని అయితే తీసేస్తారు, అది తెలుసు మనకి. సో ఒకవేళ నిజంగానే తీసేయాల్సి వస్తే ఎవరిని తీసేస్తారు? అండ్ ఈ వీక్ లో నామినేషన్స్ కి అసలు ఎవరు వస్తారు? ఆ మిడ్ వీక్ లో అయ్యేది ఎవరు? ఎలిమినేషన్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ జరిగిన లాస్ట్ వీక్లోనే మనకి ఒకరిని ఏమైనా సీక్రెట్ రూమ్కి పంపిస్తారేమో అని చెప్పేసి అని అనుకున్నాం. కాకపోతే నిన్న జరిగిన దాంట్లో అంటే సోనియా విషయంలో లాస్ట్ వరకు కూడా మనకి ప్రతి వారం లాగే సాదాసీదాగా జరిగిపోలేదు. లాస్ట్ వరకు కూడా రకరకాల మనుపులతోటి జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఓటింగ్ ప్రకారం ఫస్ట్లోనే మణికంఠని తీసుకొచ్చి వాళ్ళ హీరో వారం వారం జరిగే టాస్కుల్లో మామూలుగానే జరుగుతుంటాయి. అవి ఏంది, ఎవరు హీరో ఎవరు జీరో, ఈ ప్రతి వారం కూడా జరిగింది. దాన్ని నిన్నటి వారంలో కొంచెం సీరియస్గా తీసుకుని దాన్ని తీసుకొచ్చి ఓటింగ్తో ముడిపెట్టారు నిన్న. అలా ఎప్పుడు జరిగి పరిస్థితి. జైలుకి పంపించడం వరకు ఓకే, కానీ జైలుకి పంపే సీన్ అయితే ఇంతకుముందు జైలుకి పంపించే వరకు ఓకే, కానీ దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఓటింగ్ లో ఇలాగంటున్నారు, మరి ఆడియన్స్ ఓటింగ్ లో ఎలాగ ఉన్నది, మరి మీరేమంటారు అన్నట్టుగా అయితే ఎప్పుడూ లేదు. కాకపోతే నిన్నే మనకు ఇదేదో తేడాగా కొడుతుంది, ఎవరో ఒకరిని మణికంఠని కానీ ఎలిమినేట్ చేసేసి కనుక అతని సీక్రెట్ రూమ్కి పంపిస్తారా అని చెప్పేసి అని అనిపించింది. కాకపోతే నిన్న తప్పనిసరి పరిస్థితుల్లో లేదంటే తప్పాయో తెలియదు కానీ, లెక్కలు తప్పాయో తెలియదు కానీ, మొత్తానికైతే సోనియాని ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మనకి సింగిల్ ఎలిమినేషన్ తోటే అయిపోయింది. ఎందుకంటే నిన్న మనం కనుక చూస్తే 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి, అది మళ్ళీ మీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ మెరుగు పెట్టారు. మనకి ఏంటంటే మళ్ళీ ఒకవేళ మళ్ళీ లాస్ట్ వీక్ లాగా జరిగిన టాస్క్లే కానీ మళ్ళీ, ఎందుకంటే అంత టైం కూడా లేదు, ఈ వారంలోనే జరగవచ్చు. మళ్ళీ అలాంటిది ఏదన్నా టాస్క్ ఏమైనా ఇస్తారా? ఆ 9 దాంట్లోని మళ్ళీ అడ్డుకోవడానికి, మళ్ళీ ఒక 2-3 అడ్డుకోవడానికి మళ్ళీ ఈ వారం ఏమైనా టాస్క్, ఎందుకనంటే లాస్ట్ వీకే అయిపోయినట్టు అది. ఎందుకంటే మొత్తం 12 మంది వస్తారని అన్నారు. 12 మందిలో ఇప్పుడు మళ్ళీ టాస్క్లు అయిపోయిన తర్వాత 9 మంది వస్తారన్నారు. నిన్న మళ్ళీ ఈ 9 మందిని రావటము దానంతా మీ చేతిలోనే ఉన్నది అని చెప్పేసి అన్నారు. అయితే మళ్ళీ టాస్క్లు ఉండటం అయితే అక్కడ ఖచ్చితంగా కనబడుతుంది. అంటే ఎంతమంది వస్తారని కాబట్టి 12లోని కొంతమందిని తీసేది మనకి 9 మంది మిగిలారు. ఇప్పుడు మళ్ళీ 9 మందిలోనే ఒక 4 కనీసం ఒక 4 లేచిపోయినా ఒక 5-6 అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆ 5-6ని తీసుకురావడం కోసమే ఇప్పుడు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చారని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాలి అని అనుకుంటే ఖచ్చితంగా లాస్ట్ మళ్ళా సండే ఎపిసోడ్లో ఇంకొకరు ఉంటారు. అంటే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ నిన్న క్లియర్గానే చెప్పారు కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిపి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా వీళ్ళతో పాటుగా హౌస్లోకి పంపించే అవకాశం, ఎవరినైతే మిడ్ వీక్ ఎలిమినేషన్లో చేస్తారో వాళ్ళని మళ్ళీ వీళ్ళు ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయో వాళ్ళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతోటి మళ్ళీ వీళ్ళని హౌస్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిన్న ఎలిమినేట్ అయిన సోనియాని కూడా మళ్ళీ ఆ వైల్డ్ కార్డులతోటైనా మళ్ళీ హౌస్లోకి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా గేమ్ని ఒక హైప్లోకి తీసుకెళ్ళిన తర్వాత రతికాని మళ్ళీ ఆమెను వైల్డ్ కార్డు ద్వారా నెగిటివిటీ తోటి వెళ్ళినా కూడా మళ్ళీ ఆమెని హౌస్లోకి తీసుకుని వచ్చారు. కాబట్టి ఇప్పుడు నిన్న కూడా సోనియా ఒక గేమ్, అది నెగిటివ్ అవని పాజిటివ్ అవని, ఒక బిగ్ బాస్ గురించి ఒక చర్చ అయితే జరగటానికి కారణం అయ్యింది. కాబట్టి ఆమెకు మళ్ళీ కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఖచ్చితంగా అవకాశం ఉండేదే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ జరిగే అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది మనకి నామినేషన్స్లో ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళని బట్టి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది. కాకపోతే మనకి ఆల్రెడీ లైవ్ ఎపిసోడ్లో నామినేషన్ జరిగింది. ఆ నామినేషన్కి సంబంధించిన లిస్టులో ఎవరైనా ఉన్నారో చూద్దాం. ఫస్ట్ అయితే మనకి వారం వారం ఎవరైతే టార్గెట్ అవుతుంటారో నాగార్జున ఇచ్చిన గేముల్లో కానీ నాగార్జున చెప్పేదాన్ని బట్టి దాన్ని పాయింట్ చేస్తూ నామినేషన్స్ ఎక్కువ చేస్తుంటారు. ఈ వారంలో సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఎలాగో మణికంఠ టార్గెట్ అవుతాడు, ప్రతి వారం అవుతానే ఉన్నాడు. హౌస్లో వాళ్ళంతా కూడా ఒక సేఫ్ నామినేషన్ చేయాలి అని అనుకుంటే రెండో ఆప్షన్ లేకుండా మణికంఠకి వేస్తున్నారు. సో మొన్న వీక్లో కూడా నిన్న కూడా నాగార్జున నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అలా అవుతున్నావు కన్ఫ్యూజ్
అయిపోతున్నావు ఇది అంతా చెప్పాడు కాబట్టి సేఫ్గా తీసుకొచ్చి అదే రీజన్ తోటి ఇద్దరిద్దరిని చేయాలి కాబట్టి హౌస్లో వాళ్ళంతా యునానిమస్గా మళ్ళా మణికంఠకి వేసే అవకాశం ఉన్నది. అదే జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కువ మణికంఠకి నామినేషన్స్ పడిన వాళ్ళు మణికంఠ కూడా ఉన్నారు. నెక్స్ట్ నిఖిల్, నిన్న దాంట్లో కూడా నిఖిల్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి, ఎందుకనంటే మనకి ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. మనకి 2 గ్రూపుల్లోనే సోనియా ఆల్రెడీ వెళ్ళిపోయింది. యువతల గ్రూపులో మనకి నిఖిల్, పృథ్వీ ఉన్నారు యువతల గ్రూపులో. కాబట్టి వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అవతల ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకోవడం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కాంతారా టీంలో ఉన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు అదే అంటే రెండు కదా మనం నామినేషన్ చేయాల్సింది. రెండిట్లోని మనకి సేఫ్ ఏంటంటే మణికంఠ ఒకటి అవ్వచ్చు, ఆదిత్యం ఒకటి అవ్వచ్చు, నిఖిల్ ఆల్రెడీ ఆపోజిట్ టీంలోనే ఉన్నాడు కాబట్టి నిఖిల్ కూడా పడతాయి. ఆ లెక్కను కనుక చూస్తే మనకి నిఖిల్ ఉన్నాడు, తర్వాత మణికంఠకి ఎలాగబడి నిఖిల్ ఉన్నాడు, అలాగే మణికంఠ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆదిత్యం, ఇతను కూడా ప్రతి వాళ్ళు కూడా కొంచెం సేఫ్ నామినేషన్ చేయాలి అని అన్నప్పుడు, అంటే గేమ్ పరంగా చూసిన అంత పెద్దగా ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు కాబట్టి అతను కూడా నామినేషన్లోకి వచ్చారు. అలాగే నైనిక, ఎందుకనంటే నైనిక నిన్న 10 సార్లు మణికంఠ కూడా ఈమె గేమ్ ఆడట్లేదు అన్నప్పుడు 200% కరెక్ట్గా చెప్పాం మణికంఠ అని చెప్పేసి నాగార్జున అన్నారు. సో వాళ్ళకి మా నామినేషన్ పాయింట్ దొరికేసినట్టే. ఈమె గేమ్ ఏమో ఆడట్లేదు, కనిపించట్లేదు అని చెప్పేసి మణికంఠ ఏదే పాయింట్తో అయితే వీకెండ్లో చెప్పాడో నాగార్జున దేనికైతే కరెక్ట్ అని చెప్పేసి అన్నారు, అదే పాయింట్ తోటి నైనికని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈమె వాళ్ళు అన్నారని కాదు కానీ ఈమె గేమ్ కూడా ఏమీ లేదు. ఫస్ట్ వీక్లో కనిపించిన నైనికకి ఇప్పటికి చాలా తేడా కనపడుతుంది కాబట్టి ఈమె కూడా నామినేషన్లోకి వచ్చింది. నెక్స్ట్ నబీల్, మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటే నబీల్ కూడా ఓటింగ్లో అదే మనం లాస్ట్ వీక్ ఒక్క వారమే ఎవరికైతే హై ఓటింగ్ వస్తుంది అని అన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా ఏదో ఒక కారణంతో తీసుకొచ్చి నామినేషన్లో పెడుతున్నాడు. కనీసం ఒక్క ఓటు పడినా కూడా కావాలని వేయించినా ఆశ్చర్యపడాల్సిన ఒక్కటైనా అతనికి పడాలి. ఎందుకనంటే నబిల్కి దాదాపు నిన్న పడిన ఓటింగ్లో దాదాపు 35% ఓటింగ్ నబిల్కి పడింది. స్ట్రాంగ్ నిన్న జరిగిన నామినేషన్స్ ఓటింగ్లో నబీల్కి ఎక్కువ ఓటింగ్ పడింది కాబట్టి అతను ఒక స్ట్రాంగ్, ఇతనికి ఓటింగ్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ ఓటింగ్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి నబీల్ కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు ఉంది. అవును. తర్వాత విష్ణుప్రియ ఎలాగూ ఆమె కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్, పైగా ఈ మీకు ఆపోజిట్ టీంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆమె కూడా నామినేషన్. మొత్తం ఈ 5వ వారం నామినేషన్ లిస్ట్ చూస్తే నిఖిల్, ఆదిత్య, మణికంఠ, నైనిక, నబీలు, విష్ణుప్రియ ఈ 6 ఉన్నారు. సో ఈ 6 బట్టే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్, లాస్ట్ ఎలిమినేషన్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకి చూస్తే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించి ఖచ్చితంగా హౌస్ కాల్ అంటే హౌస్లో ఉన్న గేమ్ని బట్టే ఎలిమినేషన్ అనేది ఓటింగ్ వెంటనే కూడా దీన్ని ఓటింగ్ మిడ్ వీక్ వరకు ఎంత వచ్చింది అనే దాన్ని మధ్య మిడ్ వీక్లో చెప్పే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ వీకెండ్లో ఎలాగైతే ఫిట్టింగ్ పెట్టారో ఎవరిని పంపించాలని చెప్పేసి మళ్ళీ హౌస్ కాల్ తీసుకుని వాళ్ళ హౌస్ కాల్ ద్వారా ఎలిమినేట్, మేము పలానా వాళ్ళు సరిగా ఆడలేదు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేసేద్దామని చెప్పేసి అని అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి లాస్ట్ టైం మన అఖిల్ సార్థక్ని వీళ్ళని ఎలాగైతే సీక్రెట్ రూమ్కి పంపించారో అలా పంపించే అవకాశం ఉన్నది అన్నమాట. వీళ్ళందరూ కలిసి నన్ను మన గౌతమ్ని కూడా అలాగే హౌస్ కాల్ ప్రకారమే వాళ్ళు అందరినీ కూడా సీక్రెట్ రూమ్కి పంపించారు. మిడ్ వీక్లో ఓటింగ్ చెప్పే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి హౌస్ కాల్ ప్రకారం తీసుకుని ఒకరినైతే ఎలిమినేట్ చేయొచ్చు, ఎలిమినేట్ చేసిన దాన్ని సీక్రెట్ రూమ్కి పంపించారు. ఆ లిస్ట్ చూస్తే ముందు మనకి హౌస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ టార్గెట్ రెండో ఆలోచన లేకుండా మనకి మణికంఠని అయితే ఖచ్చితంగా చెప్తారు. ఆయన గేమ్ ఆడినా నామినేట్ అవుతాడు, ఆడకపోయినా నామినేట్ అవుతాడు. ఒకవేళ గేమ్లో అతనికి ఆడియన్స్ ఓటింగ్ మొదటి నుంచి కూడా నామినేషన్స్ ఉంటున్నాడు, అతను టార్గెట్ అవుతున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆడియన్స్ ఓటింగ్ అయితే అతనికి పెరుగుతూనే ఉన్నది. కాబట్టి హౌస్లో ఎక్కువ నా మిడ్ వీక్లో ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్కి వెళ్ళే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నది అని అంటే మణికంఠకు ఉన్నది. ఎందుకనంటే ఎక్కువ అతను ఎలిమినేట్ అయ్యాము అని అనగానే, ఇప్పుడు మణికంఠ నుంచో అని అనగానే ఇతను ఎలిమినేట్ అయిపోయినా అన్నట్టుగానే కంగారు పడిపోతున్నాడు. నామినేషన్స్లో కూడా వీళ్ళు నన్ను ఎక్కడ నామినేట్ చేస్తారా బాబు అని కంగారు అయిపోతున్నాడు. సో అతని ఎమోషన్స్ని చూడటం కోసం
ఒకవేళ ఎలిమినేట్ అయిన తర్వాత ఇతను ఎలా బాధపడతాడు, అతని ఎమోషన్స్ ఏ విధంగా బయట పెడతాడు, మనకు తెలియని విషయాలు ఏమన్నా చెప్తాడా, ఇలాగా అసలు నిజంగా ఎలిమినేట్ అయిపోతా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు, నిజంగా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఇతను ఎలా ప్రవర్తిస్తాడు అనేది మనకు బయట పెట్టాలి అని కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకనంటే మనం మొదటి నుంచి అనుకున్నట్టుగా అతను ఖచ్చితంగా మా ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వరకు ఉంటాడు, కూతురు భార్య వస్తారు, అందుకోసమే అతన్ని కొంచెం ఎక్కువ హైప్ ఇస్తున్నారేమో అని చెప్పేసి అని అనుకున్నా. సో ఆ విధంగా కూడా ఎప్పుడైతే మనకు ఒకసారి ఎలిమినేట్ చేసి ఒక కంటెస్టెంట్ని సీక్రెట్ రూమ్కి పంపించారో వాళ్ళకి ఎక్కువ హైప్ వస్తుంది. ఎందుకనంటే హౌస్లో పైగా ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాదు, అక్కడ హౌస్ కాల్ ప్రకారంగా మణికంఠని టార్గెట్ చేసి పంపించినట్టు అవుతుంది. కాబట్టి అతను కొంచెం ఎక్కువ హైప్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం మణికంఠని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఒకవేళ ఓటింగ్ ప్రకారం చేస్తున్నాము, గేమ్ ప్రకారం చేస్తున్నాము, పలానా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు మిడ్ వీక్లో అని అంటే నైనిక కానీ ఆదిత్య ఓం కానీ, ఎందుకంటే నిఖిల్ కానీ సీక్రెట్ రూమ్ లో పెట్టే ఛాన్స్ లేదు, జస్ట్ ఎలిమినేషన్ చేసిన అవకాశం ఉన్నది. అలాగా డైరెక్ట్ గా వీళ్ళిద్దరిని చేస్తే మళ్ళీ సీక్రెట్ రూమ్ కి పంపే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వీళ్ళని సీక్రెట్ రూమ్ కి పంపాలని అనుకుంటే వాళ్ళ నుంచి ఒక ఫుటేజ్ రావాలి. ఫుటేజ్ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం వీళ్ళ ముగ్గురు కనుక ఎవరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపించాలని ఆలోచన వస్తే మాత్రం ఖచ్చితంగా మణికంఠనే సీక్రెట్ రూమ్ కి ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపించు. ఒకవేళ అతను మణికంఠని కాకుండా వీళ్ళిద్దరిని ఎవరినైనా ఒకరిని ఎలిమినేట్ చేసేస్తే మాత్రం నైనిక మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపి. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఆదిత్య ఓట్లు బాగానే పడినాయి కాబట్టి ఈమె ఈ వారం లాస్ట్ వీక్ కూడా ఆమె నామినేషన్ లోకి వెళ్ళింది, నిఖిల్ సేవ్ చేశాడు కాబట్టి ఆమె ఓటింగ్కి వెళ్ళకుండానే సేవ్ అయ్యింది. సో గేమ్ పరంగా చూసుకుని ఆమె గ్రోత్ ఏం కనిపించట్లేదు కాబట్టి ఇంక ఈమె ఎన్నాళ్ళు ఉన్నా ఇంతే అని అనుకున్నప్పుడు ఈమెను ఖచ్చితంగా మిడ్ వీక్లో ఎలిమినేట్ చేయొచ్చు. వాళ్ళ నిర్ణయం ప్రకారం జరిగింది, ఓటింగ్ ప్రకారం చేస్తున్నాము అని అనుకుంటే కనుక నైనికని ఎలిమినేట్ అయ్యి మిడ్ వీక్లో ఎలిమినేట్, నైనిక ఆర్ ఆదిత్య ఓం కంటే నైనిక ఎక్కువ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో అలా మన సీక్రెట్ రూమ్ ప్రకారం కనుక మనకు చూసుకుంటుంటే మనకంటే మిడ్ వీక్లో పంపేసిన తర్వాత సీక్రెట్ రూమ్కి పంపించిన తర్వాత ఇంకా 5 మిగులుతారు మనకి. నిఖిల్, తర్వాత ఆదిత్య ఓము, నబీలు, విష్ణుప్రియ, నైనిక, ఈ 5 మిగులుతారు. ఈ 5 మనకి సండే ఎపిసోడ్ వరకు వచ్చారు అని అనుకుంటే వీళ్ళలో ఎక్కువ ఈ ఓటింగ్ ఎక్కువ అంటే ఇప్పుడు నిఖిల్, విష్ణుప్రియ ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కువ ఓటింగ్ నబీల్కి వచ్చే అవకాశమే ఉన్నది. ఎందుకంటే అతనికి పాజిటివ్ తప్ప నెగిటివే లేదు అతనికి. నెక్స్ట్ వీళ్ళిద్దరూ మనకి ముందు వారాల్లో నామినేషన్స్లో ఉన్నప్పుడు ఓటింగ్ చూస్తే మనకు అన్అఫీషియల్ పోల్ చూస్తే 20-25 ఇంతే ఓటింగ్ వచ్చాయి విష్ణుప్రియ ఉన్నా, నిఖిల్ ఉన్నా. కానీ నబీల్ లాస్ట్ వీక్ నామినేషన్స్లోకి వెళ్ళినప్పుడు అతనికి 35 వరకు % ఓటింగ్ వరకు నబీల్కి వచ్చినాయి. సో ఇక్కడ ముగ్గురులోని కంపేర్ చేస్తే మనకి ఇప్పుడు నబీల్ స్ట్రాంగ్ అయ్యారు. నిన్న జరిగిన టాస్క్లోనూ కూడా ఎక్కువ ఎవరు ఆ కింగ్ టాస్క్లో ఎక్కువ హీరో టాస్క్లో అతనికి నబీల్కి వచ్చారు. ఆ లెక్కను చూసుకున్నా నబీల్కి కూడా ఓటింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇందులో ఫస్ట్ ఎవరికి ఎక్కువ ఓటింగ్ వచ్చేది ఎలిమినేషన్ సంగతి పక్కన పెట్టేస్తే ఎక్కువ ఓటింగ్ వచ్చేది నబీల్కి ఉంటుంది. ఆ తర్వాత స్థానంలో ఖచ్చితంగా విష్ణుప్రియ, నిఖిల్ ఎలాగైతే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మనకి నామినేషన్స్లో పృథ్వీ కూడా లేడు కాబట్టి అతని ఓటింగ్ కూడా నిఖిల్కి వెళ్ళే అవకాశం అయితే కనపడదు. ఎందుకంటే తన గ్రూప్లో ఇంకెవరు లేరు కాబట్టి మనకు అక్కడ విష్ణుప్రియ ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరికి పృథ్వీ ఓటింగ్స్ అటు ఇటు కూడా షేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ లెక్కను చూస్తే మనకి నబీలు, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో ఎలిమినేషన్ కానీ సీక్రెట్ రూమ్ కానీ ఇదంతా వాళ్ళకి అంత ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మరీ ఏదన్నా ఇంకా తప్ప షాక్ చేయాలి, షాకింగ్ నిర్ణయాలు తీసుకోవాలని అన్నప్పుడు నిఖిల్ని ఏదన్నా సీక్రెట్ రూమ్కి పంపించేసినా ఆశ్చర్యపడాల్సిన పని. ఎందుకంటే అక్కడ అతని గేమ్ డల్ అయిపోయింది అనేది కనబడుతుంది కాబట్టి ఒక హైప్ తీసుకురావడం కోసం అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళకి నిఖిల్ని పంపించాలా, మణికంఠను పంపించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మణికంఠ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉండదు. ఇటొచ్చి ఇంకా ఆదిత్య ఓం ఉన్నాడు కాబట్టి ఎలిమినేషన్ అంటే లాస్ట్ వరకు జరిగింది. ఇప్పుడు ఆదిత్య ఓం, నైనిక ఇద్దరే మిగులుతున్నారు లాస్ట్కి వచ్చినప్పటికి. ఎందుకంటే ఒకరు మిడ్ వీక్లో మణికంఠని సీక్రెట్ రూమ్కి పంపించిన తర్వాత వీళ్ళ ముగ్గురు నిఖిల్, నబీలు, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు సేవ్ అయిన తర్వాత మనకి ఈ 6 కనిపించేది మనకి ఆదిత్య, నైనిక వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ అంటే సండే ఎపిసోడ్ వరకు ఎలిమినేషన్ ఎవరు అని అంటే నైనికని ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఏంది ఈ గేమ్లో ఆమె లాస్ట్ వరకు కూడా గేమ్లో ఇలాగే ఉండి మనకి
మనకి ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది, ఈ రోజే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వీక్ లాగా పుంజుకుని ఆడితే కనుక తన వాయిస్ వినపడేటట్టు, తర్వాత పెర్ఫార్మెన్స్ బాగుండి అన్నీ చేయగలిగితే కనుక నైనిక మనకి ఆదిత్య ఓం ఇద్దరు వీక్ కంటెస్టెంట్లుగానే ఉన్నారు కాబట్టి వీళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది. సో ఆ విధంగా చూసి ఇప్పుడు జరిగే వరకు ఈ 2-3 వారాల్లో జరిగిన గేమ్ని బట్టి చూస్తే కనుక, ఎందుకంటే ముందు ఓటింగ్ ఎలా జరుగుతుందో గేమ్ ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ జరిగిన లాస్ట్ వీక్ జరిగిన దాన్ని బట్టే మనం అంచనా వేయచ్చు. ఆ రకంగా చూస్తే నైనికకు ఉంటే ఆదిత్యము కాస్త బెటర్గా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. అతనికి లాస్ట్ వీక్ కూడా ఓటింగ్ వచ్చినాయి కాబట్టి ఆ లెక్కను చూస్తే నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. లేదు ఆమె బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే కనుక ఆదిత్య ఓము ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. లాస్ట్ వరకు కనుక ఈ 6గురిలో కనుక ఎవరు ఎలిమినేషన్ అయితే మిడ్ వీక్ అయితే మణికంఠ ఉండొచ్చు ఎలిమినేషన్ ద్వారాని. నెక్స్ట్ వీళ్ళిద్దరిలోని ఒకరు ఫైనల్లో మన ఆదిత్య నైనిక వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఓకే ఓకే చూద్దాం. యాక్చువల్గా ఓటింగ్ స్టార్ట్ అయితే కూడా ఒక క్లారిటీ వస్తుంది. టాస్క్లు చూసి కూడా ఏమైనా ఓటింగ్ లో మారచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ.